సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం గ్లామర్ X125 అయితే రైడ్ చేస్తున్నాము. సో రైడ్లో మనం కస్టమర్ రివ్యూ తీసుకోబోతున్నాం అనమాట. సో ఆల్రెడీ నేను మోటో వ్లాగింగ్ చేసినప్పుడు నా మోటో వ్లాగ్ సెటప్ అనేది వైర్లెస్గా చేస్తున్నానని చెప్పేసి ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో వైర్లెస్కి ఎందుకు చేస్తానంటే, సో రైడ్ చేస్తూ మాట్లాడుకుందాం. వైర్లెస్గా ఎందుకు చేశానంటే, సో నేను ఇప్పుడు రైడ్ చేస్తాను కదా, రైడ్ చేసినప్పుడు నా దగ్గర హోల్డింగ్ లాక్ ఎంపీ మైక్ అయితే ఉంది, అంటే 2 మైక్స్ అయితే ఉంటాయి మరి దానికి. సో ఒకటైతే ఫ్రంట్ అయితే ఉంది, అండ్ ఇంకొకటి నేను కనెక్ట్ చేసుకుని మాట్లాడుతున్నాను ఇప్పుడు. సో ఎందుకంటే ఇప్పుడు స్ట్రేంజర్ అంటే ఎవరో అన్నోన్ పర్సన్ మనం కస్టమర్ రివ్యూ అడగబోతున్నాము. కస్టమర్ రివ్యూ అడిగి మనం తెలుసుకున్నాం, వాళ్ళ ఎక్స్పీరియన్స్ తెలుసుకున్నాము. ఒక వెహికల్ అని పర్టికులర్గా నేను అనుకోలేదు. సో ఎవరైతే స్ట్రేంజర్ ఉంటారో సో వాళ్ళ దగ్గరికి కొనవడమే. సో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే కనుక, వాళ్ళకి ఎటువంటి అబ్జెక్షన్ రాకపోతే కనుక. సో ఎందుకంటే ఇప్పుడు నేను కొత్త బైక్ రైడ్ చేస్తున్నా, గ్లామర్ X125 రైడ్ చేస్తున్నా. సో ఇది మనకి కంపెనీ వెహికల్, కొత్త వెహికల్ కాబట్టి మ్యాక్సిమం మనకి దీంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండదు. బట్ ఇనిషియల్గా నాకు ఏమనిపించింది, దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి అని చెప్పడం మాత్రమే తప్ప. సో ఒక 6 months, ఒక 1 year వాడిన తర్వాత మనకి దీంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, సో కస్టమర్ సర్వీస్ ఎలా ఉంటుంది కంపెనీల దగ్గర నుంచి, అవి మనం డైరెక్ట్గా చెప్పలేము కాబట్టి సో డైరెక్ట్గా మనం కస్టమర్లను అడిగాము. కస్టమర్లను అడిగి సో తెలుసుకుందాం మనం. చూద్దాం ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది నాకు తెలీదు. నేను ఇది ఒక కొత్తగా ఆలోచించి అయితే నేను దీన్ని స్టార్ట్ చేశాను. స్ట్రేంజర్తో రివ్యూ అంటే వాళ్ళు ఇస్తారో ఎవరో వాళ్ళకి ఎంతవరకు తెలుస్తుందో ఐడియా లేదు. బట్ ఎంతో కొంత యూజ్ఫుల్ అయితే అవుతుందో అని అనుకుంటున్నాను. ఏందిరా నాయన, ఒక్కరంటే ఒక్కరు కూడా మనకి రివ్యూ ఇచ్చే వాళ్ళు కనపట్లేదు. బ్రో వెళ్ళిపోతాడు బ్రో, ఆగడు బ్రో, ఆగడు. చూద్దాం. ఈ యమహా FZ ఆడుతున్నట్టున్నాడు మనోడు. రైట్, మన కోసం ఆగినట్టున్నాడు. చూద్దాం. హాయ్ బ్రో, నా పేరు సునీల్, నేను యూట్యూబర్ని. ఓకే, నేను బైక్స్ రివ్యూ చేస్తూ ఉంటాను. ఒక 5 minutes మీతో మాట్లాడచ్చా? ఒక 5 minutes. నేను ఏంటంటే కస్టమర్ రివ్యూ చేస్తూ అనమాట. అంటే స్ట్రేంజర్తో అన్నోన్ పర్సన్ యొక్క కస్టమర్ రివ్యూ తీసుకుంటున్నాను బైక్ మీదనే బ్రో. ఒకసారి మీ మైక్ అయితే పట్టుకోండి, ఒక్క నిమిషం. చెప్పండి. అంటే వెహికల్ మీరు ఎన్నాలని సార్ తీసుకుని? 1 year అవుతుంది. 1 year అవుతుందా? 1 year అయినప్పుడు అది కాస్ట్ ఎంత పడుతుంది ఉన్నప్పుడు? ఒకటి దగ్గర 150. 150 పడుతుందండి. BS4 అండ్ BS6? BS6. ఓకే, ఫుల్ అమౌంట్ పెట్టి తీసుకున్నారు అంటే ఫైనాన్స్ పైన తీసుకురా? ఎంత డౌన్ పేమెంట్ స్టార్ట్ చేశారు? డౌన్ పేమెంట్ ఎంత కట్టారు? 60 కట్టాను. 60 కట్టారా? మొత్తం టోటల్ కంప్లీట్ అయ్యేప్పటికి ఎంత అయింది? కంప్లీట్ అయినప్పటికీ 24,000. నేను దగ్గరగా 2 years పెట్టానండి. ఓకే ఓకే. అండ్ నెక్స్ట్, ఇప్పుడు మీరు వాడుతున్నారు 1 year నుంచి వాడుతున్నారు కదా, మీకు ఎలా అనిపించింది వెహికల్? బాగుందా? ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? ప్రాబ్లమ్స్ ఏమి లేవు. ప్రజెంట్ కొంచెం అప్పుడప్పుడు కొంచెం చైన్ లూజ్ అవుతూ ఉంటుంది. చైన్ ఫోకస్. అండ్ ఇప్పుడు షోరూమ్కి వెళ్తే కస్టమర్ ఎలా రిసీవ్ చేసుకుంటారండి వాళ్ళు? తెలిసిన వాళ్ళ? ఓకే ఓకే, బాగా చేస్తున్న సర్వీస్. అండ్ ఈ FZలో మీకు బ్రేక్స్ ఎలా వర్క్ అవుతున్నాయి? బాగుందా? FZ మీకు ఇష్టమైన తీసుకున్నారా? కంఫర్ట్గా ఉంటుంది తీసుకున్నారా? అండ్ ఇవి కన్సోల్ మీకు కనిపిస్తుందా? బాగానే క్లియర్గా కనిపిస్తుందా? టూ గుడ్ ఉందా? సీట్ కంఫర్ట్ ఉంది బ్రో మీకు? ఫ్యామిలీతో కంఫర్టబుల్ ఉంటుందా మీకు? ఇబ్బందా? స్కూటీ వేసుకెళ్తారా? అంటే ఫ్యామిలీతో బ్యాక్ సైడ్ మిస్సెస్ ఎవరైనా ఇబ్బంది అవుతుందా? ఓకే బ్రో. కింద గ్రౌండ్ క్లియరెన్స్ ఎలా ఉంది బ్రో? ఏదన్నా తగులుతున్నాయా కింద? ఏమన్నా గుంతలో వెళ్ళినప్పుడు స్పీడ్ బ్రేక్స్ దగ్గర? బాగా ఉందా? వెయిట్ ఎలా ఉంటుంది బైక్? కొంచెం వెయిట్ ఉంటుందా? రైడింగ్ చేసినప్పుడు ఏం తెలియదు అంటారా? ఓకే ఓకే. మైలేజ్ ఎంత ఇస్తుంది బ్రో ఇది? 30 అంతే? అమ్మో. ఏదన్నా ఈ బైక్లో లాంగ్ అయితే 40 అంటారా? ఈ బైక్లో మీకు ఏదన్నా కొత్త ఫీచర్ ఇస్తే బాగుంటుంది మీకు ఏమైనా అనిపించిందా? ఓకే. టైర్స్ ఎలా ఉన్నాయి బ్రో ఈ బైక్లో? టైర్స్ గ్రిప్ బాగుందా? బాగుంది. ఓకే ఓకే. ఈ బండిలో అయ్యే కదా స్పెషల్ కొంచెం. ఓకే. గ్రిప్ బాగా ఉంటుంది, పడవుతుంది. ఇంజన్ మీకు ఎలా ఉంది? పర్ఫార్మెన్స్ ఎలా ఉంది మీకు?
యమహోలు అన్నీ బాగానే ఉంటాయి. బాగుండండి. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో. ఇంకేం చెప్పాలనుకుంటున్నారా? ఇది మేము యూట్యూబ్ పెడతాను, మీకు అభిషేక్ లేదు కదగా. ఓకే బ్రో, సునీల్ టెక్నాలజీ ఉంటుంది మన ఛానల్ పేరు, సునీల్ టెక్నాలజీ. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో. సో ఆ పర్సన్ కొద్ది ఇబ్బంది ఫీల్ అయినట్టున్నాడు. మనం సడన్గా స్ట్రేంజర్గా మనం అడిగి ఆగాం కదా, కొంచెం ఇబ్బంది అయితే ఫీల్ అయినట్టున్నాడు. అండ్ వాళ్ళకు కూడా ఏదో పనులు ఉంటాయి కదా, అందుకని చెప్పేసి కొంచెం ఫాస్ట్గా తను కూడా చెప్పాడు. అండ్ నేను కూడా ఫాస్ట్గా అడిగాను. సో ఎంతో కొంత మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియో మీకు ఇంకొక స్ట్రేంజర్తో మీకు కంప్లీట్ రివ్యూ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఇది ఒక ట్రయల్ వీడియో మాత్రమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక ఫస్ట్ వీడియో, చూద్దాం ఇది ఒకవేళ సక్సెస్ అయ్యి మీరు ఆదరిస్తే కనుక. సో దీంట్లో ఏంటంటే కొంతమంది ఇన్నెత్తుగా చెప్పే వాళ్ళు ఉంటారు, అండ్ కొంతమంది ఫాస్ట్గా కంగారుగా చెప్పే వాళ్ళు ఉంటారు. సో ముందు ఇంకా చూద్దాం, మరి బాధ వస్తాయని అనుకున్నా. హోప్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.